అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం పఫ్ హ్యాండ్ ఎలా, ఇది ఒక రకమైన పఫ్ హ్యాండ్. ముందు వీడియోలో ఒక రకం పఫ్ హ్యాండ్ ఎలా బార్డర్ చేయింటింగ్ చేసుకోవాలో చూపించాను. ఇది వచ్చేసి అయితే మనకి ఈ విధంగా అండి. కిందికి వచ్చేసి వాళ్ళు ఓన్లీ మనము మిషన్ పైన స్టిచ్ వేస్తూ కుచ్చు అయితే పెట్టానండి. చాలా ఈజీగా ఎలా ఏంటి అనేది అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ తోటైనా సరే కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ వేసుకునేలాగా అయితే ఈ వీడియో ఉంటుందండి. ముందుగా నేనైతే కటింగ్ వీడియో అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. ముందు వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఉంటాయి. సేమ్ ప్రాసెస్, సేమ్ కటింగ్ అండి. నేను కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే చేశాను అంతే. అందుకోసం అయితే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. కింద పావించి అయితే వదిలేసుకోండి. మీరు హ్యాండ్ హైట్ ఎంతైతే తీసుకుంటారో దాన్ని తీసుకొని ఖర్చు కూడా మార్కింగ్ చేసేసుకొని మీరు పఫ్ కోసం మీరు ఉన్న క్లాత్ను బట్టి తీసుకోండి. ఓకేనా. నేను 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. చూసారా, ఈ 3.5 ఇంచులకు ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసేసుకోవాలండి. తర్వాత మీరు నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటారో అదే విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే డౌన్ పెట్టుకొని ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో నార్మల్గా మనం పఫ్ అనేది లేకుండా ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి పైన చూడండి నేను ఒక 1.5 ఇంచ్ లాగా, అంటే ఇలా పఫ్ అనేది కొంచెం లేసినట్టుగా ఉండడం కోసం అయితే నేను ఒక 1.5 ఇంచ్ అయితే అలా తీసుకున్నానండి. మీరు కూడా ఉంటే ఇంకా కొంచెం ఎత్తుగా కావాలంటే 2.5 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. ఈ కస్టమర్ వచ్చేసి జస్ట్ లేసినట్టుగానే ఉండాలి, మరీ ఎక్కువ వద్దన్నారండి. అందుకే నేను ఈ విధంగా 1.5 ఇంచ్ లాగా ఉండేలాగా అయితే తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ తీసుకొని మనం తీసుకున్న ఈ లైనింగ్ క్లాత్ను రివర్స్లో స్టిచ్ వేసుకోవాలండి. ఏం పైపింగ్ ఇట్లా ఏం వేయట్లేదు. ఇక్కడ కార్నర్ కుట్టేసి రివర్స్ చేసేసుకోండి. ఓకేనా. చూడండి ఇలా చేసేసుకొని తర్వాత దాని పైన నుంచి ఒక చిన్న కుట్టు అయితే పెట్టుకోండి. చిన్న కుట్టు పెట్టి స్టిచ్ వేసుకొని మొత్తం డబుల్ స్టిచ్ వేసుకొని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మొత్తం కట్ చేసేసుకోండి. చాలా చాలా మంచి మంచి టిప్స్ అండి. చాలా ఈజీగా పఫ్ హ్యాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకొని ఇప్పుడే పఫ్ హ్యాండ్ ఎలా అనేది కూడా ఈజీగా అర్థమైపోయేలాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చూడండి, ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా మనము కార్నర్కు వేసుకునేటప్పుడు చిన్న కుట్టు అయితే పెట్టుకోవాలండి. చిన్న కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా 4 ఇంచెస్ ఏదైతే తీసుకున్నామో దానికి ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మీరు మార్కింగ్ అయితే చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉండాలి అనుకుంటే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. పఫ్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. 1 ఇంచ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు. ఒకవేళ ఎక్స్ట్రా వద్దు, ప్రిల్స్ మనకు కొంచెమే సరిపోతుంది అనుకుంటే 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా వస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనం కింద మనం పఫ్ పెట్టుకుంటున్నాం కదా, చిన్న చిన్న కుచ్చులు అనేది సేమ్ సైజులో ఉండడం కోసం నేనైతే 1 ఇంచుకు మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఏదైతే 1 ఇంచ్ మనం పెట్టుకున్నామో దానిపైన నుంచే కుట్టు అనేది రావాలండి. నీట్గా కుట్టు పెట్టుకుంటూ ఒక కుచ్చు తర్వాత ఒకటి, ఒక కుచ్చు తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా చూడండి. ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను చూడు. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి మనం ఎక్స్ట్రా ఏదైతే 4 ఇంచెస్కి మార్కింగ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ చేసుకున్నాం కదా, 1/2 కానీ 1 ఇంచ్ కానీ చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఒక దాని తర్వాత ఒకటి మనం ఏదైతే 1 ఇంచ్ మార్కింగ్ చేసాంగా కింద నుంచి ఆ 1 ఇంచ్ లైన్ డ్రా చేసుకోండి. ఈజీగా అర్థమైపోతుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకు కుచ్చు అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఇలా 1 బై 1 పెట్టుకుంటూ ఆ లైన్ పైనే కుట్టు అనేది పడేలాగా చూసుకుంటే మనకు సేమ్ లెవెల్లో కుట్టు అయితే వచ్చేస్తుందండి. మనకు కావాలి అనుకుంటే దీనిపైన నుంచి మనము క్లాత్ అయినా రివర్స్ చేసేసుకొని మనం వేసుకోవచ్చు గోట్లాగా, లేదంటే లేస్ వేసుకోవచ్చు. మన చాయిస్ అండి, ఏది కావాలంటే. లేదంటే ఈ విధంగా నార్మల్గా డబల్ స్టిచ్ వేసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చి దానిపైన నుంచి అయితే నేను ఇంకొక చిన్న చిన్న కుట్టు అయితే పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. దానిపైన నుండి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉండడం కోసం నేనైతే ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం పఫ్ కిందదైతే రెడీ అయిపోయింది. పైన వచ్చేసి మనం ఆపోజిట్లో ప్రిల్స్ పెట్టుకోవాలి. మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అక్కడి నుంచి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకుంటూ కింద ఎలా అయితే 1 బై 1 మనం కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయామో పైన కూడా అదే విధంగా 1 బై 1 కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. అంటే పెద్ద ప్రాసెస్ ఏముండదు. చాలా ఈజీగా పఫ్ అండ్ కటింగ్ అయిపోయిందంటే స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఒక్కసారి కటింగ్ చేసుకున్నారనుకోండి, నీట్గా మీరే ఎన్ని పఫ్ హ్యాండ్స్ బ్లౌజెస్ వచ్చినా కూడా ఈజీగా మీరైతే స్టిచ్ చేసుకోగలరు. చూడండి ఈ విధంగా మిడిల్లో మాత్రం
తర్వాత మార్కింగ్ చేసుకోండి. మనం భుజాల దగ్గర జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని భుజాల దగ్గర జాయింట్ చేసుకుంటే మనకు ప్రిల్స్ అనేటివి సమానంగా వస్తాయి ఫ్రంట్కు బ్యాక్కు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, చాలా బాగుందండి పఫ్ హ్యాండ్ అయితే. ఈ పఫ్ హ్యాండ్ కూడా వేసుకున్నప్పుడు చాలా లుక్గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మనకు. చూసారా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మిడిల్లో పట్టుకోవాలండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఆమ్ రౌండ్ అనేది మనము చంక రౌండ్ పెట్టుకోకపోతే ఈ విధంగా కొలుచుకోండి. మన చంక రౌండ్ అనేది ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, చేసుకొని చిన్న కటింగ్ అయితే చేసేసుకొని ఫ్రంట్ పట్లో తీసేసుకుంటే మనము బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. వచ్చేసి ఈ విధంగా 2 తీసుకొని మనం నార్మల్గా రోజు ఎలా అయితే హ్యాండ్స్కి లోతు తీస్తామో అదే విధంగా లోతు తీసుకోవాలండి. చాలా ఈజీగా పఫ్ హ్యాండ్ అయితే 2 టైప్స్ అయితే పెట్టాను. ముందు వీడియోలో కూడా లింక్ అయితే నేను కింద ఇస్తాను, ఒకసారి చూడండి. మన ఛానల్లో పైపింగ్ వీడియోలు కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి. నీట్గా ఎలా పైపింగ్ వేసుకోవాలి, ఈజీగా రాని వాళ్ళు, పైపింగ్ అనేది రాదు మనకు రావట్లేదు అనుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఉంది. ఆ యొక్క లింక్ కూడా నేను కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ తోటి అయితే చాలా బాగుంటుంది. ఈ టిప్స్ యూజ్ చేసుకుంటూ మనం టైలరింగ్ చేసామనుకోండి బ్లౌజులు కుట్టినట్టు కూడా అనిపించదు. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. డైలీ ఒక 3 or 4 బ్లౌజెస్ అయితే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు వర్క్ చేసుకుంటూ కూడా. అలా కొన్ని టిప్స్ పాటిస్తూ స్పీడ్గా బ్లౌజెస్ కుట్టుకున్నాం అనుకోండి మనకు కూడా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనము లోతు తీసింది ఫ్రంట్ వైపు ఉండేలాగా చూసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారా, ఈ విధంగా మొత్తం వేసుకొని మనం సైడ్కు జాయింటింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఓపెన్ చేసి ఎంత బాగా వచ్చేసిందో. పఫ్ హ్యాండ్ అయితే సూపర్ అండి, చాలా బాగా వచ్చేసింది. చూసారా, ఈజీగా అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ కామెంట్స్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.